ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరులో పర్యటిస్తున్న బాబు హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తెచ్చింది తానేనన్నారు. డేటా వ్యక్తిగత ఆస్తి అన్న బాబు జగన్ కేసీఆర్తో కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలనుకుంటున్నారన్నారు. టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మూలాలు కరిగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు కేసులు పెడితే ఖబర్దార్ అన్న బాబు తెలంగాణ సర్కార్కు డేటా కూడా లేదన్నారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, లేకపోతే మీరేంటో మేమేంటో తేల్చుకుందాం రావాలంటూ సవాల్ చేశారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? అంటే మన వాళ్ళు మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్ లో వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తా ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి. అది గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి? నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది? మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి ఏం చెప్పాను? మా హైదరాబాద్ సేఫ్ గా ఉంటుంది, మీరు రండి కంపెనీలు పెట్టమంటే వాళ్ళు వచ్చారు. రేపు ఇదే మరిగా ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేట్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే ఇది న్యాయమని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. తమాషాలు కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. తమాషా కాదు ఇది. డేటా అనేది మన సొంతం, మీరెవరు అడగడానికి? ఏదైనా చట్టపరంగా నేను చట్టాన్ని ఫాలో అవుతా. వీళ్ళు నన్ను ఉద్ధరించడానికి మన డేటా తీసుకుపోయారండి. ఎవడో దానయ్య కంప్లైంట్ ఇస్తే, వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. నిన్న అడిగారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ కేసీఆర్ అనుకుంటున్నాడు ఒక నియంత అనుకుంటున్నాడు, కానీ ఆ నియంతల ప్రవర్తన నా దగ్గర జరగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మాదొక రాష్ట్రం, మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. డేటా డేటా అంట, ఏం డేటా నాకు అర్థం కాలేదు. 84 నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు, మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్ కూడా నేనే శ్రీకారం చుట్టాను. ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. ఏదో డేటా ప్రైవసీ వీళ్ళు కాపాడతారు. నా డేటా, నా ప్రభుత్వం డేటా. మీకు ప్రభుత్వానికి డేటా కూడా లేదు, నా ప్రభుత్వానికి డేటా ఉంది. అది నేను కాపాడుకోగలుగుతా, సీక్రెసీ నేను మెయింటైన్ చేస్తా. అదే మరిగా రియల్ టైం గవర్నెన్స్ ఎట్లో రియల్ టైం పాలిటిక్స్ కూడా మా కార్యకర్తలు ఉన్నారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, కానీ మా జోలుకు వస్తే మేము ఇప్పుడే కష్టాల్లో ఉన్నాం.